కిషోరాలను నమ్ముకొని రఘునందన్ నామినేషన్ వేసినమా మెదక్ దెబ్బ ఏం దాకా పోవాలి మోడీ గెలుస్తారనే దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా 400 గెలుస్తామనే దానికి ఎవరికైనా డౌట్ ఉందా రేపు నామినేషన్ వేసేదాన్ని ఒక ఆయన కులాన్ని నమ్ముకొని వస్తుండు దేన్ని నమ్ముకొని మనం సర్వే జన సుఖినో భవంతు అందరం ఉండాలని కోరే పార్టీ కోరే జెండా కాషాయం జెండా కులం పేరు మీద మేము వస్తున్నాం దేనికోసం వస్తున్నాం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ ఇది మోడీ గారి నినాదం మోడీ గ్యారంటీ అంటే అమలయ్యేటువంటి గ్యారంటీ తప్ప ఇంకొకటి కాదు ఇంకొక ఆయన వస్తుండు దేన్ని నమ్ముకొని వస్తుండు సూట్కేసులు నమ్ముకొని వస్తుండు మెదక్ జిల్లాలో చంద్రశేఖర్ రావు పుట్టిన ఈ గడ్డ మీద బిఆర్ఎస్ పార్టీకి పోటీ చేసినందుకు ఒక్కరు దొరకలేదా అక్కడ చెప్పాను కదా నేను ఇంత పొడుగున్నది ఎంత పొడుగున్నారు దుబ్బాకలు వెళ్తే ఎవడబడ్డాడు దిక్కు దివాలని కూడా బోర్ల పడ్డాడు గోడ తీయాలి అడుగుతున్నాడు రఘునందన్ దుబ్బాకలు నువ్వు వెళ్ళలే కదా మెదక్ ఎట్లా పోటీ చేస్తావని అడుగుతున్నా మన అడగాలి అరే వారి నీ మామను కామారెడ్డిలో లిల్లీ హూపు లేక వచ్చింది ఏమన్నా ఎవరు నొక్కిరు ఏ జెండా నొక్కింది అరే మీ నాయకుడిని నీ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో తొక్కుతే లోపలికి బిడ్డ కసరుగా ఎక్కడానికి నొక్కిరు ఎవరు నొక్కిరు కాషాయం జెండాలు నొక్కిరు బీజేపీ నొక్కిరు వారి హరీష నీ మరుదని నిజామాబాద్ లో నొక్కితే ఏడగలింది చెల్లి జరిగింది నీకే మరదలు ఈయన నేడికి పంపాలి హరీష్ ఏడిపోతాడు మెదక్ ఆలోచించుకోవాలి 10 ఏళ్ళు ఎంపీకున్న ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు మెదక్ అంటే హరీష్ రావు కాంగ్లో తీసుడు తప్ప ఈ జిల్లాకి ఏం చేయలేదు చేసిండా ఆఖరికి శివాజీ విగ్రహం ఓపెనింగ్ కూడా రానటువంటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి అనేటోడు వచ్చిందా మెదక్ రూపాయి ఇచ్చిండా మెదక్ లో గతం రోజులు చూసి ఇంకో వస్తురు ఎవరెత్తురు